విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు. పాలకుల నిర్లక్ష్యంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వెనుకబడిపోయిందని, ప్రజల ఇబ్బందులు తనను ఆవేదనకు గురి చేస్తున్నాయని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. తాను ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 34వ డివిజన్ ఎర్రకట్ట డౌన్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా సుజనాకు ఆ ప్రాంత ప్రజలు సమస్యలు తెలిపారు. విజయవాడ వన్ టౌన్ అంటే అభివృద్ధిలో ముందుండాలని, కానీ ఆధునిక కాలంలో కూడా ఇంత వెనుకబడి ఉందంటే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. అభివృద్ధి చేశామని చెబుతున్న వారు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సుజనా డిమాండ్ చేశారు. అబద్దాలు, అసత్యాలతో ప్రజలను పాలకులు మోసం చేశారని దుయ్యబట్టారు. కేంద్ర రాష్ట్రాల్లో తనకున్న పరిచయాలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చెప్పారు. విజయవాడ కనకదుర్గమ్మ తనకు ప్రత్యేకంగా పోటీ చేసే అవకాశం కల్పించిందని, మోడీని ఈ నియోజకవర్గానికి తీసుకువస్తానని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. ఈ పశ్చిమ నియోజకవర్గానికి మొత్తం రూపురేఖలు మార్చాలని, గత 70 సంవత్సరాల నుంచి పశ్చిమ నియోజకవర్గంలో అతి తక్కువ వైశాల్యంలో ఉన్న ఏరియాలో ఎక్కువ మంది మనుషులు ఉంటున్నారు. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. దాన్ని సరిచేసి ఒక ట్రక్, ఒక హాస్పిటల్ ఉంది, కానీ ఒక హాస్పిటలు, స్కూలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ బూత్ దగ్గరికి వెళ్ళినా, ఏ డివిజన్లో అయినా అదే సమస్యలు ఉన్నాయి ఎక్కువగా. ఇప్పుడు ఇక్కడ స్టేడియము శంకుస్థాపన 3 సార్లు చేశారు, ఇంతవరకు అది కట్టలేదు. అట్లాగే హజ్ హౌస్ శంకుస్థాపన చేశారు. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం పోయింది, చంద్రబాబు నాయుడు గారిది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మా బీసీలు, మా ఎస్సీలు, మా మైనారిటీలు అని దీర్ఘాలు తీసుకుంటా ఉపన్యాసాలు ఇవ్వడం తప్పితే వేరే ఏమీ కనపట్టలేదు. ఈ ఎమ్మెల్యే గారు అయితే కొంచెం వెళ్ళిపోయారు.